నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జీవో నెంబర్ 117ను రద్దు చేసి పూర్వస్థితిలో ఉన్నట్లు పాఠశాలల్లో విద్యారంగాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి తాలూకా కేంద్రం వద్ద ఏపీటీఎఫ్ తెనాలి జోన్ కన్వీనర్ పుట్ట జనార్దన్ రావు అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా బాధ్యులు సిహెచ్ యోహాన్ మాట్లాడుతూ సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో చేర్చి విద్యారంగాన్ని ధ్వంసం చేస్తే నేటి ప్రభుత్వం జీవో 117ను రద్దు చేసి ఉన్నత పాఠశాలల నుండి 3, 4, 5 తరగతులు వెనక్కి తీసుకొస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా నేడు అదనంగా 1, 2 తరగతులు కూడా ఉన్నత పాఠశాలలోకి కలపడం మోసం చేయడమేనన్నారు. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటుకు పూనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలకులు మారినా వారి విధానాలు మారటం లేదని ఆరోపించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అసంబద్ధ నిర్ణయాలే కొనసాగిస్తే ఈ నెల 9వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికి పరిష్కారం కాకపోతే ఈ నెల 14వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. నిరసన ప్రదర్శన అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి మెమరాండం సమర్పించారు. మా ఉపాధ్యాయ వర్గం యూనియన్లతో సంబంధం లేకుండా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఈరోజు ఈ ధర్నాలు పాల్గొనడం కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. జీవో నెంబర్ 117 పేరుతో విద్యా వ్యవస్థను నడ్డి విరగటం జరిగింది గత ప్రభుత్వం. యువగళంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాకు జీవో నెంబర్ 117 రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తున్నామని చెప్పి ఒక మెమో ఇచ్చారే కానీ దాని మీద సరైన ఉత్తర్వులు లేవు. జీవో నెంబర్ 117 రద్దు చేయమని మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రాథమిక వ్యవస్థని పూర్తి స్థాయిలో అందరి పేద ప్రజలకు మారుమూల ఉన్న పల్లెల్లో కూడా అందాలి అనేటువంటి ఒక సంకల్పం. దానికి కారణం ఏంటంటే, ప్రాథమిక వ్యవస్థ అంటే 1 నుండి 5 తరగతుల వరకు ఉండాలి. కానీ గత ప్రభుత్వం అంగన్వాడీల్లో 1, 2 పెట్టి 3, 4, 5 తరగతులు హై స్కూల్లో విలీనం చేయడం జరిగింది. దానితో ప్రాథమిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దాని కొరకు విద్యా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ఏదైతే మన విద్యా హక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల వరకు అందరికీ విద్య అందించాలో అది రాజ్యాంగం ఇచ్చినటువంటి సూచన పూర్తిగా ప్రభుత్వాలు విస్మరించినట్లయినది. దాని కొరకు మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. నిరసన ప్రదర్శనలో ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ తెనాలి జోన్ కో కన్వీనర్ సిహెచ్ లక్ష్మణ్ కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు పి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, ఎస్విఎస్ రాజు, బి విజయబాబు, ఏ నాగాంజనేయులు, శివనాగేశ్వరరావు, దుర్గారావు, టి యేషుబాబు, వై శ్రీనివాస్, కృష్ణ, కె యోబు, వెంకటేశ్వర్లు, జేవి సుబ్బారావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ రంగంలో పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులని విలీనం చేయడం జరిగింది. దాని కారణంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1, 2 స్కూళ్ళు ఉంచడం జరిగింది. దానివల్ల ఫౌండేషన్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గి మరి జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలగా మారటం జరిగింది. మరి దాన్ని రద్దు చేయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరితే దాన్ని రద్దు చేస్తామని చెప్పి రూపం మార్చినా కానీ సారం మారని విధంగా విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తిని కూడా ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలను కూడా బలోపేతం చేసి పాఠశాలలో విద్యారంగాన్ని కూడా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, కోట్ల రూపాయల కుచ్చుటోపీ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అది పూర్తిగా తన సోదరుడు కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావుకు సంబంధించిందని కొల్లూరు మురళీకృష్ణ తెలిపారు. అన్నదమ్ములు ఇద్దరు కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి వెళ్లిపోయారంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంలో హామీలు గాని నగదు వ్యవహారాలకు గాని ఎటువంటి సంబంధం లేదని మురళీకృష్ణ తెలిపారు. పైగా తన షాప్లోని వస్తువులను నష్టపోయానని, దీనిపై పోలీసులను కూడా ఆశ్రయించినట్లు చెప్పారు. తాను మోసం చేసేవాడిని అయితే తన సోదరులాగా ఊరు వదిలి వెళ్లిపోయేవాడినని, ఘటన జరిగిన దగ్గర నుండి తెనాలిలోనే ఉంటూ వ్యాపారం కూడా చేసుకుంటున్నానని మురళీకృష్ణ తెలిపారు. తాను ఎవరికి ఎటువంటి నగదు చెల్లించవలసిన అవసరం లేదన్నారు.
చేసి మళ్ళీ వ్యక్తిగత అంటే వీడియో మళ్ళీ వాట్సాప్లో నా దాంట్లో నుంచి కూడా అందులో బ్లూటూత్ బంగారు తాకట్టు వస్తు కూడా తీస్తారమ్మా. బంగారు బస్సు కూడా తీస్తారు. తాకట్టు వస్తే కౌంటర్లో బంగారు బస్సులు బంగారం అని తీస్తారు మొత్తాన్ని. సామాన్ చెప్పాలి ఎస్ఐ గారు ముందు ఎన్ని సామాన్ అందుకే వద్దన్నట్టు వాళ్ళకి అసలు నేను రాని వద్దామంటే ఆడ కొట్ల పొరవాడు పెట్టాడు. ఆ కొట్ల పొరవాడు కోసం లాస్ట్లో రోజులు తిరిగాడు. అట్లా జనం చూస్తారు మీ దగ్గర ఎందుకున్నారు అని పాయింట్ కూడా అడుగుతున్నారు. నేనేంటంటే దిష్టి దగ్గర అడ్డం పడ్డా ఒకసారి. ఆ ఉంగరాలు పెట్టుకొని మంచి చీరలు పెట్టుకుని అందుకని ఇంకా అచ్చినారు వదిలే వదిలేసి ఒక ఉంగరం పెట్టుకుని ఎవరికి ఎన్ని ఉంగరాలు కాస్ట్లీ వరకు చీరలు పెట్టేదాన్ని. అప్పుడు అడ్డం అట్లా అయిపోయింది మాకు. అలా అయిపోయి చేసుకుని కష్టపడుకుని వస్తుంది కష్టపడుకుని షాపులు జరిగిపోయింది. మేము వెళ్ళినప్పుడు మొత్తం 3-4 షాపులు షాపులు వాడు లైట్లు పెడతాడు ఎంతలా వస్తుంది. నాకు తగ్గిపోయింది అబ్బాయి. ఈయన అక్కడ ఉన్నాడు కదా లేడీస్ ఏదో ఎక్కువ వేస్తారు. రేటు పెరిగిపోయింది. కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ తమ్ముడే నేను మురళీకృష్ణ. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యాపారం ఆయనది, నా వ్యాపారం నాది, నా కుటుంబం నాది, నా పిల్లలు నాదండి. ఆయన ఉన్న మణికంఠ జ్యువెలరీ అనే షాప్, పాత షాప్ 3 సంవత్సరాల క్రితం నాకు అమ్మారండి. ఆయన వ్యాపారం షోరూమ్ పెట్టుకుని ఆయన అందరికి షోరూంలో 1 గ్రామ్ బంగారం గ్రామ్ వెండి లేదు. మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. బ్యాంక్కి పెట్టారు, బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు చావలు అందరూ. మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్లో ఏం లేదు, సరుకులు అయినాకన్నా మీరు ఎలా ఇన్నాళ్ళు ఎలా ఆగారు? మరి అతను నమ్మి మీరు నా మీద పడతాను కారణం నాకేమైనా డబ్బులు ఇచ్చారా? ఏమైనా నోటు నేను సంతకం పెట్టానా? హామీ ఉన్నానా? లేకపోతే ఏమైనా తాకట్టు నా వస్తున్నా తాకట్టు కనీసం 10,000కి 5,000కి ఏమైనా తాకట్టు వస్తే అది పెట్టారా? ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప 4 వ్యాపారం చేసుకున్నా కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అయితే చెప్పండి. పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ మీ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లో బంగారు కొట్టు లూటీ చేశారు. ఏ జనాలు కాదు ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్టు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీరు చూపిస్తా చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాప్ తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి అయినా వాళ్ళు చెప్తున్నారు. అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇదంతా తీసుకెళ్ళి వెమ్మటే నేను ఏం చేశాను, వెమ్మటే వీళ్ళు ఏం చేశారు, లూటీ చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళని ఆపారు. ఆపి ఏంటయ్యా అంటే లూటీ చేసుకెళ్తారంటే అట్లా ఎవరు సహాయపడతలేదు సార్ అంటే మేము ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటీ చేస్తే అబ్బాయి వస్తే అమ్మాయికి ఇవ్వండి, వాళ్ళ అమ్మాయి గారికి ఇబ్బంది సమ్మలేదంటే మేము ఇవ్వండి, మేము చేతనం చేసుకోమని చెప్పి ఆ పెద్ద గొడవ చేసి చెప్పులు తీసి కొడతానికి ట్రై చేశారు. ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతాన్ని తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవర్తి చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి తెలియాలి కదా, అంతా లూటీ చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి
చేసి అమ్మటే పంపించేసి ఇమీడియట్గా వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసి మన కంప్లైంట్ ఇచ్చాం. నేను వాళ్ళ భయపడి నేనే చీటింగ్ చేయలేదు, ఇక్కడే కూర్చున్నాను. నేను ఆదివారం కూడా రాత్రి 10 దాకా కూర్చొని వ్యాపారం చేశాను మార్వాడి గుడి సందులో. ఎవరు లేరు, అయినా నేను ధైర్యం కూర్చు, దేనికని నేను మోసం చేయలే, ఎవరు సొమ్ము తినలేదు. నాకు ఒక కాగితం 5,000 రూపాయలు కాగితం హామీ చూపించండి, నేను మొత్తం వాళ్ళంతా అప్పున్నారు, మొత్తం 7 కోట్లు అన్నారు, మొత్తం నేను కడతాను. అది ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. హైదరాబాద్ వెళ్ళారని చేసిందండి. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామాన్లు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే కనుక 2 మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెంబడించారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నా, అందరూ ఎస్ఐఆర్ చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు. ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు, నేను మొత్తం చెప్పేశా. నా మీద ఎందుకు వాళ్ళు అన్యాయం చేస్తారంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఏ రకంగా వసూలు చేద్దామనే ఉద్దేశంతో నన్ను ఇరికించాలని చూస్తారు సార్. అది దయించి నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను. షాపుల వస్తువులు నేను నమ్మటానికి ఒక మాట అండి, ఆయన సొమ్ము ఆయన అమ్ముకుంటాడు, విడిగా ఇస్తారు మనకు తెలియదు. ఈయన మొత్తం కొట్లో ఉన్న బంగారం వెండి మొత్తం అంతా వెండి బట్టీకి వెళ్ళి బంగారం అంతా కరిగి చమ్మేసుకున్నాడు. ఒక 40 కిలోలు 30 కిలోలు వెండి అమ్మారు. అమ్మిన వెండి మొత్తం ఆయన మొత్తం మేము బేరం అమ్మేసుకున్నాం. నా దగ్గర మిగిలిన వెండి కూడా 10 కిలో 12 కిలో వెండి ఉంటే ఆ 10 కిలో 20 కిలో వెండి కూడా వాళ్ళు లూటీ చేసుకెళ్ళిపోయారు మొత్తం. అది సార్ జరిగింది. నా దగ్గర గ్రామ్ వెండి లేదు, గ్రామ్ బంగారం లేదు, మొత్తం లూటీ చేసుకెళ్ళిపోయారు. పోలీసులు నాకు అప్పచెప్పాలి, న్యాయం చూసి నాకు అప్పచెప్పాలి. నువ్వు ఇచ్చిన బంగారం ఆయనకి ఇచ్చి ఆయన వసూలు చేసుకో, నా దగ్గరకు వచ్చి లూటీ చేయటువంటి షాపులో చాలా తప్పుగా. సరే ఎస్ఐ గారు కూడా చెప్పారు, చాలా తప్పండి, మీరు లూటీ చేయడం తప్పది, ఆయన కూర్చోబెట్టి అడగండి, ఆ లూటీ చేయడం చాలా నేరం, క్రిమినల్ కేసు అని చెప్పాను. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ ఇచ్చి వచ్చాను, వాళ్ళే న్యాయం చూసి ఎవరు న్యాయం చేసి వాళ్ళే చేస్తారు సార్. అది వాళ్ళు 10 మంది దాకా వచ్చారండి, 15 మంది దాకా నన్ను మెడబట్టుకు రోడ్డు మీద నెట్టేసి అసలు లోపల కూడా రానియకుండా షాపులో బంగారు కస్టమర్ తాకట్టు పెట్టిన వస్తువులు, బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా కాజేసుకెళ్ళిపోయారండి. నాకు మాత్రం బంగారు కడి ఒకటి ఇచ్చారు, చేతికి ఇచ్చారు. వెండి వస్తువులు మాత్రం స్టేషన్లో ఉన్నాయి సార్. అది సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 4, మున్సిపల్ 3, హౌసింగ్ 1, పోలీస్ 1, పంచాయతీరాజ్ 1, విద్యుత్ 1 మొత్తం 11 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. మే 5వ తారీఖు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఈరోజు టోటల్గా 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ 11 గ్రీవెన్సెస్లో 3 రెవెన్యూ శాఖకి సంబంధించినవి, 1 సర్వే డిపార్ట్మెంట్, 3 మున్సిపాలిటీ, 1 హౌసింగ్ డిపార్ట్మెంట్, 1 పోలీస్ డిపార్ట్మెంట్, 1 ఎలక్ట్రిసిటీ అండ్ 1 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఈ అన్ని 11 గ్రీవెన్సెస్ కూడా మనము ఎవరైతే డెసిగ్నేటెడ్ అథారిటీస్ ఎవరైతే వీటిని రిజాల్వ్ చేయాలో వాళ్ళకి మన ఆఫీస్ నుంచి అండ్ అట్లానే ఆన్లైన్లో కూడా ఈ గ్రీవెన్స్ నమోదైంది అని వాళ్ళకి వెళుతుంది వాళ్ళ లాగిన్స్లో. అలానే ఎస్ఎంఎస్ ద్వారా కూడా వాళ్ళకి గ్రీవెన్సెస్ వచ్చాయి, వాళ్ళకి అలాట్ అయ్యాయి అని వెళుతుంది. సో నిర్ధారిత సమయంలో వీటిని రిజాల్వ్ చేసి గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా లేకుండా ప్రజలకి సిటిజన్ సేవలు అందించాలనే పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ మోటో కాబట్టి అలా అవ్వడానికి మేము ప్రయత్నిస్తామనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చిండావూరు పార్కులోని జిమ్లో పాడైపోయిన పరికరాలకు మరమ్మతులు చేపట్టాలని దీతెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం విజ్ఞప్తి చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో పార్కును ఎంతో అభివృద్ధి పరచడం జరిగిందని, అయితే జిమ్లోని కొన్ని పరికరాలు పాడైపోయాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా బోటింగ్ మరియు వాటర్ ఫాల్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పినపాడు చెరువులోని పార్క్ నందు వాకింగ్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహకు సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల అభివృద్ధి కమిటీ తరఫున మన చంద్రావూరు పార్కు పరిశీలించడం జరిగింది. అక్కడ గతంలో చాలా చోట్ల రిపేరు డ్యామేజ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మినిస్టర్ గారు అయినటువంటి మనోహర్ గారు వచ్చి 2 సార్లు పరిశీలించి అవన్నీ చూసినాక తర్వాత కొద్దిగా బాగు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కొంతమంది డోనర్స్ వచ్చి తప్పుగా కొన్ని డొనేట్ చేశారు. కొన్ని పరికరాలు పిల్లలు ఆడుకోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయినాయన్ని డొనేషన్ చేసిన దానివల్ల ఫ్రీగానే ఉండాలి, కొన్ని రోజుల వరకు సెలవులు అయ్యేంత వరకు ఫ్రీగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రీగా ఉండేదానివల్ల జనం బాగా పెరుగుతున్నారు, బాగా ఎదుగుతూ ఉంది. కొద్దిగా పాతవి కొన్ని ఇదివరకు పాత ఉన్నాయి, అవన్నీ రిపేర్కి వచ్చినాయి. బోటుదే ఆ రోజు మనోహర్ గారు వచ్చినప్పుడు చూపించారు, అన్నీ బాగానే నడుస్తూ ఉంది. విజిట్ కూడా చేయించి అందరి చేత చేయించారు. తర్వాత ఇప్పుడు ఆ బోటుది ఆపేశారు. అది కూడా చేస్తే బోటు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటూ
వాటర్ ఫాల్స్ ఇవన్నీ చేయాలని, అలానే మన పినపాడు చెరువు కూడా ఇదివరకు కొద్దిగా రామయ్య గారి ఆధ్వర్యంలో కొద్దిగా బాగు చేసి అన్ని చేయడం జరిగింది. అది వాకింగ్ ట్రాక్ అవన్నీ ఆగిపోయినాయి, మళ్ళీ పెండింగ్లో పెట్టారు. దాన్ని కూడా గార్డెను వాకింగ్ ట్రాక్ అవన్నీ బాగు చేసి పినపాడును కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.